గుణత్రయ సాంగత్యం. ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తుంటాయి, ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవల సత్వం, కేవల రజస్సు, కేవల తమస్సు ఎక్కడా ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం. జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది, లేకపోతే నిష్ఫలం. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు, అనుభూతం కావాలి. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు. కొంతకాలం అక్కడే నివసిస్తాడు. అటుపైన తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ మామూలే. తన రాగద్వేషాలు, కామక్రోధాలు యథాపూర్వకంగా ప్రారంభమవుతాయి. వట్టి శ్రమ మిగులుతుంది. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి శృతం అనుభూతం కాలేదన్నమాట. తీర్థసేవనకు ఫలం నిష్కల్మషత్వం. అలాంటి ఫలం అతడికి దక్కలేదు. రాగద్వేషులను వదిలించుకోవాలి. అది జరగనంత కాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మషత్వం రాదు. కర్షకుడు నేల దున్నడం దగ్గర నుండి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమికీటక మృగ పక్షి జాతులకు స్వాహ అయిపోతుంది. రైతుకు ఫలం దక్కదు, పుట్టెడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు. శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది. ఇది తమో రుజో గుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది. నిరంతర ఘర్షణ. సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది సముత్కంఠంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజో గుణాలను జయించగలుగుతుంది. బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది. యథాలాభ సంతుష్టి అనగా అనాయాసంగా లభించిన దానితో తృప్తిపడటం ఏర్పడుతుంది. సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది. రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది. తామసిక భోగాల సంగతి ఇక చెప్పాలా? ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి, తరువాత తమో గుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్వం నిలుస్తుంది. అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది. సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది. తమో గుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది. దుష్కర్మలతో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటిపోతాయి. కామచోర భావాలు రాజ్యమేలుతాయి. ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలని చెప్పానుగా. అవి అన్యోన్య ప్రసన్న ధర్మాలు. ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రాజస్థ మోగుణాలను పుట్టిస్తుంది. ఇంకొకప్పుడు రజోగుణం సత్వతమో గుణాలను కలిగిస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో తమో గుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది. ఇలాగా ఇవి ఒకదానినొకటి కారణాలు అవుతుంటాయి. మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదీను. లోకంలో స్త్రీ పురుషులు ఎలాగ జంటలు కడుతున్నారో అలాగే బుద్ధిస్థాలైన ఈ గుణాలు కూడా మిథునాలు అవుతుంటాయి. సత్వగుణం రజోగుణంతో కానీ తమోగుణంతో కానీ చేయకలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండిటిలో ఒకదానితో జంట కట్టవచ్చు. తమోగుణం కూడా అలాగే జతపడవచ్చు. జతపడినవి రెండు మూడవ దాన్ని మింగేసి ప్రయత్నం చేస్తాయి. పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి. నారద, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంది. నాకు పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు చెబుతాను, ఆలగించు. కేవలం సత్వగుణం అనంతతానుగా ఎక్కడా ఉండదు. రజస్తమో గుణాలకు ఊడిగం చేయదు. పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా? నిర్మలంగా ఉన్న నైజ గుణాన్ని రజస్త మోగుణాలు మురికి చేస్తాయా? వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా
నైజగుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజస్తయోగుణాలు కుళ్ళుకుంటాయి. ఇది సహజం. లోకంలో చూడు, భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు, సవతులు దుఃఖిస్తారు. రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బొంబేలెత్తుతారు. కుండపోతుగా వాన కురిసిందని రైతు సంబరపడితే ఇంటి పైకప్పు లేని పూరి గుడిసెవాడు తిట్టుకుంటాడు. స్వభావవస్తమైన గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి. నారద, ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను, గమనించు. లఘు ప్రకాశత్వం, నిర్మలత్వం, విషాదత్వం ఇవి సత్వగుణ సంకేతాలు. దేనినైనా సరే తేలిగ్గా చూడటం, తేలిగ్గా లేవడం, తేలిగ్గా పోవడం, మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండటం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు. అలా కాక శరీరంలో జృంభస్తంభ తందా చంచలత్వాలు కల్పిస్తే అవి రజోగుణాలకి కొండగుర్తులు. కలిసి వెతుక్కుంటూ వెళ్ళడం, చిత్త చంచాల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగడం, వివాదాలకు కాలు దువ్వడం ఇవి తమోగుణానికి చిహ్నాలు. ఇంద్రియాలు, మనస్సు శూన్యమైపోతాయి. నిద్రను కోరనే కోరడు. బ్రహ్మదేవుడు ఇంతగా విడమర్చి గుణాలు, లక్షణాలు విశదీకరిస్తే నారదు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు. మరొక సందేహం పుటమరిచింది. వినయంగా ప్రశ్నించాడు. పితామహ, విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా పుత్ర. ఈ గుణాలు దీపాలు వంటివి. వత్తి, నూనె, మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తు దర్శనం చేయడం లేదు. తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికి, వత్తికి మిగతా రెండు శత్రువులే అయినా కలిసి ఉంటున్నాయి, వెలుగుతున్నాయి, పదార్థాలు ప్రదర్శిస్తున్నాయి. ఇలాగే గుణాలు, వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు జన్మేజయుడికి చెబుతున్నాడు. జన్మేజయ, ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వ ప్రారంభానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకొని నాకు చెప్పిన సంగతి ఇది. సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణలక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం. దీనికంతటికీ కారణమై సర్వవ్యాపకత లక్షణంతో విరిజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం. సగుణ, నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజతాలే. నిరీహుడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయిన పురుషుడు అకర్త. సదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తుంది. త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్టవసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్విని దేవతలు కానీ, షడానన గజాననులు కానీ శక్తి సంయుతులు అయినప్పుడే తమ విధులను చేయగలుగుతున్నారు. లేనప్పుడు కదలడానికి కూడా అశక్తులు. మహారాజా, జగత్కారకమైన పరమేశ్వరుని ఆరాధించు. దేవి యజ్ఞం నిర్వహించు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో జగత్కారణ కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద, శాంత, సుఖసేవ్య, దయాన్విత నామాన్ని జపిస్తే చాలు, వాంఛితాలు సిద్ధింపజేస్తుంది. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. యుతాత్ములైన తాపసులు, మోక్షకాములే ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. దేవి నామ బీజాక్షరాలను అస్పష్టంగా, అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు, ఫలితం ఉంటుంది. ఏ పులికో పుట్రకో భయపడి ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలే ఆ వ్యక్తికి అభిష్టం నెరవేరుస్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తుంటుంది. అతడి వృత్తాంతం సవిస్తరంగా చెప్తాను, విను.